యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అమెరికా, అమెరికా, అమెరికా. నేటి దినాలలో ఏ కుటుంబంలో చూసినా ఇదే మాట, అమెరికా. అమెరికా వెళ్లడమే జీవిత గమ్యంగా స్థిరపడిపోయిన నేటి దినాల్లో అమెరికా దేశాన్ని, అక్కడి జీవన విధానాన్ని, సౌకర్యాలను, ఘనతను విడచి భారతదేశానికి విచ్చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. అందున అమెరికా దేశంలో స్థిరమైన పరిచర్య చేస్తూ వేలాది మందిని ప్రభువులోకి నడిపించి వారి ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలు ఆ ఘనమైన దేశంలో జీవించడం అలవాటైపోయి కూడా వాటన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టి త్యాగపూర్వకముగా కుటుంబముతో సహా తిరిగి విచ్చేసి భారతదేశాన్ని ప్రభువు కొరకు సంపాదించాలి అనే తృష్ణతో దేవుని పిలుపు మేరకు తండ్రి హృదయ వాంఛను సాకారం చేసేందుకు ఆత్మల రక్షణ భారంతో ప్రార్థనాపూర్వకంగా జోషి అన్నగారి కుమారులు, సహోదరులు స్పర్జన్ చేపట్టిన పరిచర్య నిజంగా ఇది దేవుని ప్రణాళికే. జోషి అన్నగారికి దేవుడిచ్చిన దర్శనం, యేసు అనుచరులు పరిచర్య. ఆ దైవజనులు ప్రారంభించిన ఈ పరిచర్య నిరాటంకముగా కొనసాగడానికి అలనాడు మోషే అనంతరం దేవుడు యెహోషువ, కాలేబులను ఎన్నుకున్నట్టుగా నేడు జోషి అన్నగారి కుమారులు, సహోదరులు స్పర్జన్, సహోదరులు భక్త సింగ్ ఇరువురిని ప్రభువే ఏర్పరుచుకున్నాడు. సహోదరుడు స్పర్జన్ అమెరికా దేశంలో గ్యాంగ్స్టర్స్, డెకాయిట్స్, స్మగ్లర్స్, డ్రగ్ మాఫియా గ్యాంగ్ లాంటి అత్యంత క్రూరమైన మనస్తత్వం గల వారి మధ్య బహు గొప్ప పరిచర్య చేసి రమారమి 1000 మందిని ప్రభువులోకి నడిపించడమే కాకుండా ఆ కుటుంబాలను, వారి బిడ్డలను దేవుని భయభక్తుల్లో, విశ్వాస జీవితంలో నడిపించడంలో విశేష కృషి చేసినారు. కరోనా విశృంఖలంగా వ్యాపించి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో జైళ్లలో మగ్గుతోన్న క్రూరులైన ఖైదీలను, మరీ ముఖ్యముగా మారుమనసు పొందిన ఖైదీలను ఎప్పటికప్పుడు పలకరిస్తూ వారితో ఆన్లైన్ సమావేశాలు ఏర్పాటు చేసి వారిని ఆత్మీయముగా ఆదరించి క్రీస్తు ప్రేమను పంచిన మహోన్నత ఆశయం సహోదరుడు స్పర్జన్ గారిది. గత 19 సంవత్సరాలుగా వీరు చేపట్టిన అమెరికన్ జైల్ మినిస్ట్రీ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. పాపబంధకాలు, జైలు సంఖ్యళ్ళు పటాపంచలై పాపక్షమాపణ, మారుమనసు, రక్షణ, బాప్తిస్మము వైపు వారి జీవితాలు నడిపించబడ్డాయి. సహోదరులు స్పర్జన్ గారి కీర్తి అమెరికా వైట్ హౌస్ వరకు ప్రజ్వరిల్లింది. అంత శ్రేష్టమైన ఉన్నతిని ప్రభువు పిలుపుకు లోబడి అబ్రహాములా విడిచిపెట్టి భారతదేశానికి పూర్తిగా తిరిగి వచ్చి యేసు అనుచరులు పరిచర్యను పరిపూర్ణం చేయడమే కాక ఇక్కడ కూడా జైలు పరిచర్యలను, వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల నివారణకు వాక్యాధారితమైన కౌన్సిలింగ్, యవ్వన బిడ్డల మధ్య మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా రిహాబిలిటేషన్, సువార్త పరిచర్య మొదలైన బాధ్యతాయుతమైన పరిచర్యలకు చిత్తశుద్ధితో ప్రార్థనాపూర్వకముగా పూనుకున్నారు. సహోదరులు స్పర్జన్, సహోదరులు భక్త సింగ్ అకుంఠిత దీక్షతో చేపట్టిన వీరి చర్యను మనము ప్రోత్సహిద్దాం. వారితో చేతులు కలుపుదాం, వారి కొరకు ప్రార్థిద్దాం. ఇది దేవునిచే, దేవుని చిత్తములో, దేవుని ప్రజల మధ్య చేపట్టిన పరిచర్య. రండి, యేసు అనుచరులమవుదాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో వివాహ బంధము అనేది ఎంతో బలమైనది. ఎన్నో ఆటంకాలు, ఎన్నో శత్రువులు మన జీవితాల్లో వైవాహిక బంధంలో ఉన్న సమాధానం తొలగించాలని ప్రయత్నిస్తుంటారు. కానీ దేవుడిపై మనం ఆధారపడి ఎలాంటి సమస్యనైనా దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్తే మనకైతే ఏ శత్రుడైతే ఏ హాని చేయాలని కోరుకుంటున్నాడో అది తిరిగి యెహోవా వారికే చేస్తారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకొని మన కుటుంబాన్ని, మన వైవాహిక జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మనం బలపరచాలి అని ఆశగా ఉంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సిలువేరి విన్సెంట్ గారు మరియు ప్రతిభ గారు,
ప్రతిభ నాకు సొంత ఆత్మీయ చెల్లి, బిడ్డలు వరంగల్ డిస్టిక్ వాసేవలు వారి 3rd వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా, అదేవిధంగా నూతన గృహము సందర్భంగా వారి కార్యక్రమానికి సహాయపడ్డారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, సిలివేరి విన్సెంట్ గారిని, ప్రతిభ గారిని మీరు మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. మీ ద్వారా ప్రేరేపింపబడి ప్రభా ఈ 3వ వెడ్డింగ్ యానివర్సరీ, అదేవిధంగా నూతన గృహం కొనుక్కున్నందుకు వారు కృతజ్ఞతగా చేసిన ఈ సహాయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభా మాకు ఒక సందర్భం ఉంటే ప్రభా బయట పార్టీలు చేసుకోవాలి, బయట ఎంజాయ్ చేయాలనే ఆలోచనలో కలిగి మేము జీవిస్తాం. కానీ ప్రభా సిలివేరి విన్సెంట్ గారికి, ప్రతిభ గారికి కలిగించిన గొప్ప మనసును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభా వారి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంలో ఈ వాక్యం ద్వారా అనేకుల వైవాహిక జీవితం బలపడాలని, వారి జీవితాల్లో దేవుడు ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి కృతజ్ఞత కలిగి జీవించాలని ప్రభా వారికి ఇచ్చిన ఈ ఆత్మీయ మనసును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. సిల్వేరి విన్సెంట్ గారికి మరియు ప్రతిభ గారికి ఇచ్చిన కుమార్తె శాన్సార్ బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. విన్సెంట్ గారి తల్లిదండ్రులు సిల్వేరి ప్రభాకర్ గారు మరియు సంపూర్ణ గారు ఆరోగ్యం కొరకే, అదేవిధంగా ప్రతిభ గారి తల్లిదండ్రులు, నాకు తల్లిదండ్రులు సమానులైన జయప్రకాష్ అంకుల్ గారిని, తేజ అమ్మగారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ కుటుంబాలను మీరు మెండుగా దీవించి ఆశీర్వదించండి. మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని కుటుంబంలో అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం. ఈ కుటుంబానికి, ఈరోజు వాక్యం ఇట్టిన ప్రతి బిడ్డకి, ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వారికి చేసినట్టు చేయుననెను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. ఆజ్ఞ, భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. సూక్తి, సంతోషాన్ని వెంబడించే బదులు భగవంతుడిని వెంబడించండి మరియు ఆనందము మీ ఆత్మలో లోతుగా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పర్సూయింగ్ హ్యాపీనెస్, పర్సూ గాడ్ అండ్ హ్యాపీనెస్ విల్ ఫైండ్ యూ డీప్ ఇన్ యువర్ సోల్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొలుపు తెలిసి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో వారి వైవాహిక రోజు సందర్భంగా దేవుడిచ్చిన నూతన గృహానికి కృతజ్ఞతగా ప్రభా ఈరోజు కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు ఈ కార్యక్రమానికి సహాయపడ్డ సిల్వేరు విన్సెంట్ గారు, ప్రతిభ గారు, వారి కుమార్తె శాన్సా, అదేవిధంగా విన్సెంట్ గారి తల్లిదండ్రులు సిల్వేరి ప్రభాకర్ గారు, సంపూర్ణ గారు, ప్రతిభ గారి తల్లిదండ్రులు, మా ప్రియులు, మా తల్లిదండ్రులు సమానులైన జయప్రకాష్ అంకుల్, తేజ ఆంటీ గారికి, వారి కుటుంబాలందరినీ మీరు ఈ వాగ్దానం నెరవేరులాగున, ఈ ఆజ్ఞానుసారంగా జీవించలాగున సహాయపడి బలపరచుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో నిరీక్షణ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, మీరు బాగున్నారా? మీరు బాగున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనగా మీ గురించి ప్రార్థించే సమస్త యేసు అనుచరులు, ప్రార్థించే ఆధ్యాత్మిక దేవుని సేవకులు, లేకపోతే ఆధ్యాత్మిక అన్నగా నేను, తమ్ముడు బాక్సింగ్, మరి యేసు అనుచరులు అందరము ఉన్నామని చెప్తానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. మంచిది, కార్యక్రమంలో మనం ప్రారంభించుకుందాం. అనేక సార్లు వాక్యం వింటున్న వారు అనుకుంటారు ఈ వాక్యాల ద్వారా మనుషుల్ని మతాలు మార్చేస్తున్నారు. మత మార్పిడి కాదు. మత మార్పిడి అని చెప్పేవారికి బైబిల్ తెలియదు. నేను చెప్తున్నాను, బైబిల్ గత 20 సంవత్సరాలుగా దేవుని వాక్యం బోధిస్తూ సేవలో ఉండి భారతదేశంలో కాకుండా దేశ విదేశాల్లో దేవుని వాక్యం చెప్తున్నాను. నేను చెప్తున్న మాట, యేసు ప్రభు వారు మతాలు మారుస్తానికి రాలేదు. యేసు ప్రభు వారు జీవితాలు మారుస్తానికి, నీ మనస్సు మారాలని, నువ్వు ఒక పర్పస్తో, ఒక గోల్తో నువ్వు జీవించాలి అనే, మానవుడు భూలోకంలో ఒక గురి కలిగి జీవించాలి అనే ఉద్దేశంతో ఆయన చెప్పిన మాటలు ఒక మంచి వ్యక్తిగా, యేసు అనుచరుడిగా, లేకపోతే నీ హృదయంలో ఉన్న వేదన, నీకు ఎదుర్కొంటున్న కష్టము, నష్టము, ఇరుకులు, ఇబ్బందులు తీర్చగలిగిన దేవుడున్నాడు అనే నమ్మకముతో ఆయన చెప్పిన బాటలో నువ్వు నడవాలి. కాబట్టి ఆయన ఇచ్చిన పాపక్షమాపణ నువ్వు అంగీకరించాలి, అంతే. కానీ ఏదో మతము మార్చేయాలి అని కాదు. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ తెచ్చుకున్నారు కదా, నోట్స్ రాసుకుంటున్నారు కదా. అనేకులు నోట్స్, నేను చెప్పిన నోట్స్ రాసుకొని వారు బైబిల్ స్టడీస్, లేకపోతే యూత్ మీటింగ్స్లో, లేకపోతే వారు సండే చర్చెస్లో వాక్యం చెప్తున్నారు అన్నప్పుడు నా హృదయంలో ఎంతో సంతోషము, ఆనందము. ఈ ఛానల్లో, టీవీ ఛానల్లో 27 to 28 minutes నేను మాట్లాడాలి. కానీ నేను ఇచ్చే పాయింట్స్ మీరు ఇంకా ఎక్స్పాండ్ చేయండి.
నేను ఎంకరేజ్ చేయాలని ఆశపడుతున్నాను. పాస్టర్స్ కానీ యూత్ లీడర్స్ కానీ మరి ఈ వాక్యాన్ని తీసుకొని మీ సంఘాల్లో మీ గ్రూప్స్లో మీరు బైబిల్ స్టడీ చేస్తున్న వారు ఇంకా కొంచెం లోతుగా దాన్ని ఎక్స్పాండ్ చేయండి, రీసెర్చ్ చేయండి. దాని ద్వారా ఈ పాయింట్స్ మీరు తీసుకొని దాన్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయడం ద్వారా మీకు కూడా అది దీవెనకరంగా, వినేవారికి దీవెనకరంగా, చెప్పేవారికి దీవెనకరంగా ఉంటుంది. మంచిది. లాస్ట్ టైం నేను తప్పిపోయిన కుమారుని గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తిరుగుబాటు చేశాడు మొట్టమొదటి పాయింట్ మనం గత వారము ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ తప్పిపోయిన కుమారుడు తిరుగుబాటు చేశాడు. పెద్దవాడు తిరుగుబాటు చేశాడు అని అంటే దాంట్లో అర్థం ఉండేది. అంటే పెద్దవాళ్ళు తిరుగుబాటు చేయాలని కాదు. అంటే అక్కడ అడిగిన సందర్భం, 2 కుమారులు ఉండరని దేవుని వాక్యంలో మనం చూసాం కదా. 2 కుమారుల్లో చిన్నవాడు అడుగుతున్నాడు తండ్రిని, డాడీ నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసేయి అని అడుగుతున్నాడు. ఆ లెక్క ప్రకారం లేకపోతే లీగల్లీ పెద్ద కుమారుడికి రావాలి, పెద్ద కుమారుడు అడగాలి. ఇప్పుడు పెద్ద కుమారులకి ఆస్తి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి పంచిపెడతా ఉంటారు. ఎందుకంటే జ్యేష్ఠపుత్రుడు అనే ప్రామినెన్స్ లేకపోతే ఇంపార్టెన్స్ పెద్ద కుమారుడికి ఇవ్వబడుతుంది దేవుని వాక్యంలో. అదే రీతిగా మనం చూడవచ్చు, తర్వాత సమాజంలో కూడా మనం చూడవచ్చు. కానీ ఇక్కడ మనం చూసిన ఉపమానంలో ఈ చిన్న కుమారుడు అడుగుతున్నాడు, డాడీ నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసే అన్న వెంటనే ఆ తండ్రి ఏం చేశాడు అనగా దూషించకుండా, తిట్టకుండా, ఏం చేయకుండా ఇమ్మీడియట్గా ఆస్తి పంచిపెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. తల్లిదండ్రులు బతుకుండగా జాగ్రత్త వినాలి. ప్రి తమ్ముడు, ప్రి చెల్లెమ్మ, ప్రి బ్రదర్, సిస్టర్, తల్లిదండ్రులు బతుకుండగా ఆస్తుల గురించి కొట్లాడవద్దు, ఆస్తుల గురించి కోర్టులకు వెళ్ళవద్దు. విచారకరమైన సంగతి, నాకెంతో దుఃఖకరమైన సంగతి. అనేక ఫోన్ కాల్స్ నాకు వచ్చి నాకు చెప్తా ఉంటారు తల్లిదండ్రులు, బాబు నా కన్న కుమారుడు నా మీద కోర్టుకు వెళ్ళాడు. నేను కనిపెంచి నవమాసాలు పెంచి నేను ఎంతగానో కష్టపడి ఆ కుమారుని నేను తిండి ఆపుకొని నేను ఉపవాసాలుండి కష్టముండి నష్టముండి నేను నా బిడ్డలు పెంచితే ఈనాడు బిడ్డలు నా మీద తిరుగుబాటు చేసి కోర్టుకు వెళ్ళారు. ఆస్తుల గురించి కొట్లాడుకుంటున్నారు. లేకపోతే తల్లులు నా భర్త మరణించాడు, నా బిడ్డలు కొట్లాడుకుంటున్నారు. ఎంత విచారకరమైన సంగతి. ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ వర్తమానం ద్వారా ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మీరు ఏదైతే నా మాట జాగ్రత్త వినాలి. తండ్రిదండ్రులు ఇస్తే అది ఆశీర్వాదకరం, వారికై వారు ఇస్తే అది ఆశీర్వాదకరం. మీరు కొట్లాడి తీసుకున్నారనుకోండి, కోర్టులకు వెళ్ళి తీసుకున్నారనుకోండి, అది మీకు ఆశీర్వాదం కాదు అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నేను పెద్ద కుమారుడిగా, దేవుని సేవకుడిగా, ఒక అన్నగా లేకపోతే ఒక తమ్ముడుగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కొట్లాడి ఆస్తులు తీసుకోవద్దు, కోర్టులకు వెళ్ళి ఆస్తులు తీసుకోవద్దు. తల్లిదండ్రులు వారు సంతోషంగా వారు ఇచ్చినట్లయితే అది దీవెనకరము మీకు. తల్లిదండ్రులు కూడా గమనించాలి, తల్లిదండ్రులు వాక్యం వింటున్న తల్లిదండ్రులు కూడా గమనించాలి. మీరు బతుకున్నప్పుడే సమానంగా మీరు పంచిపెట్టి, మీకు ఆస్తి ఉంటే మీరు ఇవ్వాలని ఇష్టపడితే సమానంగా మీరు పంచిపెట్టాలి. అంతేగాని పెద్ద కొడుకుకి ఎక్కువ, చిన్న కొడుకుకి తక్కువ, పెద్ద కుమార్తెకి ఎక్కువ, చిన్న కుమార్తెకి తక్కువ, ఆ రీతిగా కాకుండా అందరికీ సమానంగా మీరు పంచిపెట్టినట్లయితే మీరు ప్రభువునందు నిద్రించినప్పుడు మీ బిడ్డలు కొట్లాడుకోకుండా ఉంటారు, మీ బిడ్డలు కోర్టుకు వెళ్లకుండా ఉంటారు. ఒకరి మీద ఒకరు ఆయాసకరం, విచారకరమైన సంగతి. నాకు కుటుంబం తెలుసు, ఎంతగానో ఐక్యతతో ఉన్న కుటుంబం, ఎంతో ప్రేమ అనురాగంతో ఉన్న కుటుంబం. తల్లిదండ్రులు మరణించారు, ఇద్దరు మరణించిన తర్వాత వారు బిడ్డలు ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని, ఒకరి మీద ఒకరు కోర్టులకు వెళ్ళి ఇప్పుడు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోకుండా ఉంటున్నారు. ఒకే సంఘానికి వెళ్తారు. నా మాట జాగ్రత్త వినాలి. ఒకే సంఘానికి వెళ్తారు, సంఘములో కూర్చొని, తమ్ముడు ప్రిచ్చలు జాగ్రత్త వినాలి, సంఘంలో చర్చిలో కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఒకరు ఇంకొక తలుపులు వెళ్ళిపోతే ఇంకొక తలుపులు నా కళ్ళారా నేను చూశాను వాక్యము బోధించుచుండగా. ఒక కుటుంబమేమో సైడ్ డోర్లో నుంచి, ఇంకొక కుటుంబం వేరే డోర్లో నుంచి. ఎంత విచారకరమైన సంగతి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ తండ్రి పంచిపెట్టిన తర్వాత నెంబర్ 1 తిరుగుబాటు చేసిన కుమారుడు తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడు. ఎవరితో తిరుగుబాటు చేశాడు? జాగ్రత్త వినాలి. ఎవరితో తిరుగుబాటు చేశాడు? తండ్రికి తిరుగుబాటు చేశాడు, తండ్రి పెంపకానికి తిరుగుబాటు చేశాడు. అక్కడ మనం గమనించవలసిన విషయం, ఈ తండ్రి దేనికి సాదృశ్యము అనగా మనం సేవించే దేవునికి సాదృశ్యం. ఈ వర్తమానం వింటున్న వారు మనం తండ్రులకు మనం అవిధేయత చూపించినట్లయితే, తండ్రుల మీద తిరుగుబాటు చేసినట్లయితే, మనం పరమ తండ్రికి తిరుగుబాటు చేసినట్ల, మనం పరమ తండ్రి ఆయన మనల్ని సంతోషపరచలేడు అనే ఉద్దేశంతో మనం తిరుగుబాటు చేస్తున్నట్లు గమనించాలి. యు ఆర్ నాట్ ఓన్లీ రిబెలింగ్ అగేన్స్ట్ యువర్ ఫిజికల్ ఫాదర్, బట్ యు ఆర్ రిబెలింగ్ అగేన్స్ట్ ద హెవెన్లీ ఫాదర్. అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనము తండ్రికి తిరుగుబాటు చేస్తున్నాంలే,
దేవాతి దేవుని హృదయాన్ని మనం గాయపరచమేమో అని అనుకుంటాం. ఎనీథింగ్ యూ డూ విచ్ విల్ హర్ట్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఎనీథింగ్. ఎప్పుడైతే నీవు తల్లిదండ్రులను గాయపరుస్తావో యు ఆర్ హర్టింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. నా మాట వింటున్నారు కదా. తల్లిదండ్రుల హృదయాన్ని మీరు గాయపరిచినప్పుడు మన దేవుడికి హృదయాన్ని మీరు గాయపరుస్తున్నారు. తల్లిదండ్రులు దూషించినప్పుడు యు ఆర్ డైరెక్ట్లీ హర్టింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. గమనించవలసిన విషయం. ఇంకో మాట చెప్పాలా, మీరు చూడగలిగిన కనులారా చూడగలిగిన తల్లిదండ్రులు మీరు గౌరవించకపోతే చూడలేని దేవుణ్ణి మీరు ఏ రీతిగా గౌరవిస్తారు? కనులారా చూడగలిగిన తల్లిదండ్రులు మీరు ఆనర్ చేయకపోతే కనపడని దేవుణ్ణి ఏ రీతిగా మీరు ఆనర్ చేయగలుగుతారు? జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. When you can't respect and honor the parents whom you see, the father whom you see physically, how can you honor a heavenly father whom you cannot see? ఆధ్యాత్మిక సత్యం నేర్చుకోవాలి. తిరుగుబాటు చేశాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. మనం దేవుని వాక్యంలో మనం చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11-12 వచనాలు. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగము నాకిమ్ము అని తన తండ్రిని అడగగా అతడు అతనికి ఆస్తిని పంచిపెట్టును. 13వ వచనం. కొన్ని దినములు అయిన తర్వాత చిన్నవాడు ఆస్తి పంచిపెట్టమని అడుగుతాడు. తండ్రి ఆస్తి ఇస్తాడు. ఇచ్చిన వెంటనే ఏం చేస్తాడు? కొన్ని దినములు అయిన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చొని దూరదేశమునకు వెళ్తాడు. జాగ్రత్త వినాలి. దూరదేశమునకు వెళ్తాడు. దూరదేశమునకు ప్రయాణమైపోయాను. ఆ ప్రయాణమైన తర్వాత 13వ వచనంలో అక్కడ ఆ ఆస్తినంతా దుర్వినియోగం చేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఆధ్యాత్మిక సత్యం గమనించవలసిన సత్యం. దూరదేశమునకు వెళ్ళాను. దూరదేశమునకు అంటే దూరదేశమునకు వెళ్ళాను అనగా ఆధ్యాత్మిక సత్యం మనం నేర్చుకోవలసింది. దూరదేశమున అనగా తండ్రి నుంచి డిస్కనెక్ట్ అయ్యాడనమాట. ఇంటి నుంచి డిస్కనెక్ట్ అయ్యాడనమాట. తండ్రి ఇచ్చే సదుపాయము, తండ్రి చూపించే ప్రేమ, తండ్రి చూపించే ఆప్యాయత నుంచి దూరం అయ్యాడనమాట. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం. ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. దూరదేశము వంటి పరిస్థితులు గుండా నువ్వు ఉన్నావా? దూరదేశం అనగా ఏదో వేరే దేశం వెళ్ళిపోతాం కాదు. దూరదేశము అనగా తండ్రి నుంచి డిస్కనెక్ట్ అయ్యావేమో, తండ్రికి దూరంగా వెళ్ళిపోయావేమో, తండ్రి ఇంటి నుంచి లేకపోతే దేవుని సంబంధము లేకుండా దూరంగా నువ్వు వెళ్ళిపోయావేమో. ఏదో చేద్దాం. అక్కడ మనం గమనించవలసిన విషయం, తండ్రి లీడర్షిప్. జాగ్రత్త తమ్ముడు ప్రీచలమ్మ. తండ్రి ఆ లీడర్షిప్ లేకపోతే తండ్రి నాయకత్వంలో తండ్రి ఇంటి కింద ఉండవలసిన కుమారుడు తిరుగుబాటు చేసి, తండ్రి లీడర్షిప్కి అగెన్స్ట్గా తిరుగుబాటు చేసి దూరదేశానికి వెళ్ళిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అనగా ఆధ్యాత్మిక సత్యం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యం. ఎప్పుడైతే ఈ దేవాతి దేవుని లీడర్షిప్, దేవాతి దేవుని నాయకత్వం కింద, దేవాతి దేవుని ఆశ్రయం కింద, ఆయన రెక్కల కింద ఉండటానికి మనం ఇష్టపడకుండా సొంత ప్రయోగాలు, మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవాలని, మనల్ని మనము సంతోషపరుచుకోవాలని మనం దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు కష్ట నష్టాలు, ఇరుగులు, ఇబ్బందుల్లో మనం పాలవుతాం. ఈనాడు శాంతి సమాధానం ఎందుకు లేదో తెలుసా? ఈనాడు నీ జీవితంలో అలజడి ఎందుకుందో తెలుసా? ఈనాడు నీ వివాహంలో సమస్యలు ఎందుకున్నాయో తెలుసా? దేవునికి దూరం అయిపోయావేమో, దేవునికి దూరంగా వెళ్ళిపోయావేమో, దేవుని ఆ సన్నిధిలో నుంచి దేవునికి ఉండవలసిన సంబంధము లేకుండా నువ్వు దూరం వెళ్ళిపోయావేమో. ఈ కుమారుడు వలె దూరదేశానికి అన్నట్టుగా ఇంటికి దూరంగా వెళ్ళిపోయావేమో. ఈ రాత్రి నువ్వు ఆలోచించవలసిన విషయం. అమ్మా, నువ్వు ఆలోచించాలి ఒకసారి ప్రియతముడు. ఎందుకు నీకు సమస్యలు? ఎందుకు నీకు నిస్పృహ, నిరాశ? ఎందుకు ఈ కన్నీరు? దేవునితో సంబంధము లేదేమో, దేవునితో నీకు రిలేషన్షిప్, దేవుని ఆశ్రమ కింద నువ్వు లేవేమో, దేవుని రెక్కల కింద నువ్వు లేవేమో, దేవుని నీడలో నువ్వు లేవేమో, దేవునితో నువ్వు నడవటం లేదేమో, లేకపోతే దేవునితో నువ్వు మాట్లాడటం మానివేశావేమో. ఎందుకనగా నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్, ఐ వాంట్ టు లివ్, ఐ వాంట్ టు సీ హౌ లైఫ్ విల్ బి అని యూ మైట్ హ్యావ్ డిస్కనెక్టెడ్ యువర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ఈ రాత్రి నువ్వు అనుకుంటూ వచ్చావేమో. దేవుని సేవకుడుగానే జ్ఞాపం చేస్తున్నాను, నువ్వు రావాలి. నువ్వు దూరదేశానికి వెళ్ళాడు. ఈ కుమారుడు దూరదేశానికి వెళ్ళి ఇచ్చిన ఆస్తి అంతా వృధా చేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అక్కడ ఇంకో మాట నేను గమనిస్తాను. దూరదేశానికి వెళ్ళాడు, స్నేహితులతో దూరదేశానికి వెళ్ళాడు. ఎటువంటి పరిస్థితుల కింద వచ్చేసాడు అనగా ఆస్తంతా అయిపోయిన తర్వాత ఇక్కడ దేవుని వాక్యంలో మేము చూపిస్తాను చూడండి, 14-15 వచనం. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది
పడసాగాను. చూసారా, దేవునికి ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో కష్ట నష్టాలు ఎదుర్కొంటాం. ఎప్పుడైతే దేవునికి దూరంగా మనం వెళ్ళిపోతామో, ఆయన సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోతామో, ఆయనని ఎప్పుడైతే ఆయనతో మాట్లాడుట, ప్రార్థనలో, దేవుని వాక్యం చదువుట్లో, సంఘములో ఆరాధించుట ఎప్పుడైతే మానివేస్తామో కష్టాలు నష్టాలు. వీడు చిన్న కుమారుడు అనుకొని ఉండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కరువు వచ్చినా సరే నేను మేనేజ్ చేయగలుగుతానులే అని అనుకొని ఉండి ఉంటాడు. కానీ అక్కడ కరువు వచ్చింది. అడుగుతున్నాను ఈ రాత్రి, నీ జీవితంలో కరువు వంటి పరిస్థితులు వచ్చాయా? కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నావా? నువ్వు చేయవలసిన పని, నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా గమనించాలి. అక్కడ కరువు వచ్చింది. ఆ దేశస్థులు ఒకరి చెంత చేరిన తర్వాత అతడు పందులను మేపుటకు తన పొలములోనికి పని అప్పగించాడు. ఎంత విచారకరమైన సంగతి. వింటున్నారా అమ్మా, వింటున్నారా? వారి నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంతగానో ఆప్యాయత, ప్రేమతో పెరిగిన కుమారుడు తిరుగుబాటు చేశాడు, ఆస్తి తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళాడు, అంతా ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏమేం చేశాడో దేవుని వాక్యంలో రాయబడలేదు. అన్నీ నేను లోకంలో ఉన్నది ఎక్స్పెరిమెంట్ చేయాలి. యవనస్తులు ప్రత్యేకంగా, తమ్ముడు, చెల్లెమ్మ, మీరు అనుకుంటున్నారు ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద వరల్డ్ అన్న, ఐ వాంట్ టు సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్. దేవుని వాక్యము ఎరిగిన వాడిగా అనేక దేశంలో క్రూరాతి క్రూరమైన చెరసాలలో ఉన్న ఖైదీల మధ్య పనిచేసిన వారంగా, అమెరికా అగ్రదేశమైన అమెరికాలో 20 సంవత్సరాలు ఉండి తిరిగి భారతదేశం వచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, దేర్ ఇస్ నథింగ్. అందుకని ఎక్లీసియాస్టిస్లో ఒక మాట ఉంది, ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు, సమస్తము శూన్యము, సూర్యుడు కింద సమస్తము, ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ అండర్ ద సన్. నువ్వు అనుకుంటున్నావు డ్రగ్స్లో సంతోషం ఉంది అన్న, ఆల్కహాల్ తాగుడులో సంతోషం ఉంది అన్న, ఈ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఈ బాయ్ ఫ్రెండ్తో సంతోషం ఉంది, లేకపోతే ఈ అక్రమ సంబంధంలో సంతోషం ఉందని అనుకుంటున్నావేమో. నో, ఐఎమ్ టెల్లింగ్ యూ, డ్రగ్ అడిక్ట్స్తో కూర్చొని మాట్లాడిన వాడిని, వ్యభిచారులతో కూర్చొని మాట్లాడిన వాడిని, పెళ్ళి అయిన తర్వాత కూడా ఇతర సంబంధాలు పెట్టుకొని నా ఆఫీస్లో కూర్చొని మాట్లాడిన వారితో వారు పడిన బాధలు, వారు పడిన పశ్చాత్తాపం ఎరిగిన వాడిని. నువ్వు అనుకుంటున్నావు లోకంలో ఐ కెన్ ఎక్స్పెరిమెంట్, ఐ హ్యావ్ ద జాయ్ అనుకోగల. 26-27 సంవత్సరాల ముందు నేను కూడా అదే అనుకున్నాను. బెంగళూరులో సెయింట్ జాన్స్ హాస్పిటల్లో పనిచేస్తూ నేను అనుకున్నాను, ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్, ఐ నీడ్ జాయ్, ఐ నీడ్ నేమ్, ఐ నీడ్ ఫేమ్ అనుకుంటూ వచ్చాను. సమస్తము శూన్యం. దేవుడు ఉంటే యువర్ ఎ హీరో, దేవుడు లేకపోతే యువర్ ఎ జీరో. దేవుడు ఉంటే యువర్ ఎ హీరో. దేవుడు నీ పక్షాన ఉండగా, దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవరు? నేను నిన్ను విడవను, ఎడబాయను. ఎవరు విడిచిపెట్టినా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ బాయ్ ఫ్రెండ్, జాగ్రత్తగా ప్రిచలమ, నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ సంఘస్థులు నిన్ను విడిచిపెట్టవచ్చు. నేను బోధించే దేవుడు నిన్ను విడవడు, ఎడనాయుడు. వారు తాత్కాలికంగా నేను వాడుకొని విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు నిన్ను వాడుకునే దేవుడు కాదు. ఆయన అడిగేది ఏంటో తెలుసా? నీ జీవితము మార్చబడాలని. ఆయన అడిగేది ఏంటో తెలుసా? ఆయన నీ జీవితము మార్చుకొని ఆయనను వెంబడించాలి అని, అంతే. నీ ఆస్తిపాస్తులు లేకపోతే నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్లు అడిగే దేవుడు కాదు. ఆయన అడిగేది, నన్ను వెంబడించే వారికి నేను శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, నన్ను వెంబడించే వారికి నేను ఆ సమస్తము సమకూర్చే దేవుడు. మొట్టమొదటిగా తిరుగుబాటు చేసిన కుమారుడు. రెండో పాయింట్, తిరిగి వస్తున్న కుమారుడు. తిరిగి వస్తున్న కుమారుడు తిరుగుబాటు చేశాడు, లోకంలోకి వెళ్ళాడు, సమస్తం ఎక్స్పెరిమెంట్ చేశాడు. కరువు వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఆదుకునేవారు లేరు. తమ్ముడు, ఇంకో మాట చెప్పాలా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, డబ్బులుంటే నీకు ఒక ఉదాహరణ, తేనె దగ్గర ఈగలు ఎలాగుంటాయి ఎప్పుడన్నా మీరు చూసారా? తేనె పట్టు దగ్గర ఈగలు ఉంటాయి. ఆ తేనె తీపి అయిపోయింది అనుకోండి, ఈగలు కనపడవు. ఎప్పుడైనా గమనించారా? షుగర్ వేయండి, మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, పొద్దున్న ఎక్స్పెరిమెంట్ చేయండి, షుగర్ కొంచెం వేయండి, షుగర్ ఉన్నంతసేపు తీపి, పానకం లేకపోతే బెల్లమో షుగర్ నీళ్ళు వేయండి, ఈగలు వచ్చేస్తాయి. ఆ తీపి పోయిన తర్వాత ఈగలు రావు. మానవుని జీవితం కూడా అంతే. డబ్బులున్నంతసేపు నువ్వు ఫ్రెండ్స్ నిన్ను పొగిడేస్తూ ఉంటారు, ఇటువంటి వాడు లేడు, ఇటువంటిది లేదు అని పొగుడుతుంటారు. డబ్బులు అయిపోయిన వెంటనే ఎవరు కనపడరు. నీ కష్టంలో, నీ నష్టంలో నిన్ను ఆదుకొని నీ దగ్గర ఉన్నవారే నిజమైన స్నేహితుడు. నేను బోధించే దేవుడు ఆయన చెప్తున్నాడు, ఐఎమ్ ఎ ఫ్రెండ్. స్నేహితులు లేని వారికి నేను స్నేహితుడు. మోషేకు స్నేహితుడు అయిన దేవుడు ఈరోజు నీకు కూడా స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు.
నిస్పృహ, నిరాశ, కృంగుదలలో ఉన్నావేమో. అందరూ విడిచిపెట్టేశారేమో. నమ్ముకున్న బాయ్ ఫ్రెండ్ విడిచిపెట్టేశాడు, నమ్ముకున్న గర్ల్ ఫ్రెండ్ విడిచిపెట్టేసింది, నమ్ముకున్న భర్త భార్య విడిచిపెట్టేశారు, కని మోసిన బిడలు విడిచిపెట్టేశారేమో. ఈ రాత్రి నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. చేయవలసిన పని నువ్వు తిరిగి రావాలి. తిరుగుబాటు చేసిన కుమారుడు తిరిగి వస్తున్న కుమారుడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. తీర్మానం చేసుకున్నవారు, తిరిగి రావాలి అని పశ్చాత్తాప హృదయంతో రావాలని ఆశపడుతున్న వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన, మరి పశ్చాత్తాప హృదయంతో తిరిగి రావాలి అని ఆ కుమారుడు, చిన్నవాడు, తిరుగుబాటు చేసిన కుమారుడు నాయన తిరిగి రావాలని ఆశపడుతున్నాడు. తిరిగి వస్తుండగా పశ్చాత్తాప హృదయంతో వస్తున్నాడు. నాయన, ఈ రాత్రి వాక్యం విన్నారు ప్రభువా. ఎంతమంది అయితే తిరిగి రావాలని, ఎంతమంది అయితే నీ దగ్గరికి తిరిగి రావాలని, ఎంతమంది అయితే వారి గృహాలను విడిచిపెట్టిన వారు తిరిగి రావాలని, ఎంతమంది అయితే తల్లిదండ్రులను బాధపెట్టి హృదయాన్ని దుఃఖపరిచిన వారు నాయన పశ్చాత్తాప హృదయంతో ఈరోజు నాతో ఏకీవిస్తున్నారు ప్రభువా. భార్యను, భర్తను దుఃఖపెట్టిన వారు, బిడ్డలను దుఃఖపెట్టిన వారు, వీటన్నిటికంటే నీ హృదయాన్ని గాయపరిచిన వారు తిరిగి రావాలని పశ్చాత్తాప హృదయంతో వస్తున్నారు ప్రభువా. వారిని జ్ఞాపం చేసుకోండి ప్రభువా. వారి జీవితాలను మీరు మార్చివేయండి. వారి హస్తాలను పట్టుకొని వారి జీవిత పర్యంతము మీరు నడిపించమని అడుగుతున్నాను ప్రభువా. మరొకసారి తీర్మానం చేసుకుంటున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.